హలో అండి, నేను డాక్టర్ సమీరా. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అట్ V9 హాస్పిటల్ బేగంపేట్. ఇవాళ పేషెంట్ అవేర్నెస్ సిరీస్లో నేను మాట్లాడబోయే టాపిక్ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ ఫర్ గాల్ బ్లాడర్ స్టోన్స్. సో ఇప్పుడు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి రిలేటివ్లీ కామన్ అయ్యాయి. యూజువల్గా ఇవి 40+ ఏజ్ గ్రూప్లో ఉండే విమెన్లో ఎక్కువ కామన్గా చూస్తుంటాము. దీంట్లో కొంతమందికి ఏసిమ్టమాటిక్ గాల్ స్టోన్స్ ఉంటాయి, అంటే దానివల్ల ప్రస్తుతానికి ఏ సిమ్టమ్స్ ఉండవు. కొంతమందిలో మైల్డ్ ఇన్ఫెక్షన్స్తో ప్రజెంట్ అవుతుంటారు, కొంతమంది డైరెక్ట్గా కాంప్లికేటెడ్ డిసీజ్తో ప్రజెంట్ అవుతుంటారు. దీంట్లో స్టోన్ ఒకటి స్లిప్ అయ్యి కింద కామన్ బైల్ డక్ట్లో ఇరుక్కుని జాండిస్ కాజ్ చేయడము, సివియర్ ఇన్ఫెక్షన్తో సెప్సిస్లో పేషెంట్ ఫీవర్తో వామిటింగ్స్తో ప్రజెంట్ అవడం కూడా చూస్తుంటాం. సో యాజ్ వీ ఆల్ నో బై నౌ, గాల్ బ్లాడర్లో ఒకసారి స్టోన్స్ ఫామ్ అయితే తప్పకుండా దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ సర్జరీ. స్టోన్స్ని అలాగే వదిలేస్తే ప్రస్తుతానికి ఎలాంటి సిమ్టమ్స్ లేకపోయినా సమ్వే డౌన్ ది లేన్ అవి సిమ్టమాటిక్గా తయారయ్యే అవకాశాలు చాలా హైగా ఉండడం వల్ల, అండ్ కాంప్లికేషన్స్ ఒకవేళ వస్తే కనుక అవి లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ అవ్వడం వల్ల ఈవెన్ ఏసిమ్టమాటిక్గా ఉండే గాల్ బ్లాడర్ స్టోన్స్కి కూడా గాల్ బ్లాడర్ రిమూవల్ సర్జరీ అడ్వైస్ చేస్తాము. సో చాలామంది గాల్ బ్లాడర్ స్టోన్స్కి వేరే ఇంకేదైనా ట్రీట్మెంట్ ఉందా, మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా తగ్గుతుందా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. బట్ అన్ఫార్చునేట్లీ గాల్ బ్లాడర్లో ఒకసారి స్టోన్స్ ఫామ్ అయిన తర్వాత ఏ రకమైన మెడిసిన్స్తోనూ అవి తగ్గవు. గాల్ బ్లాడర్ మొత్తాన్ని రిమూవ్ చేయవలసిన అవసరం ఉంటుంది. బట్ గాల్ బ్లాడర్ కి పెద్ద మేజర్ ఫంక్షన్స్ ఉండవు అనమాట. అది ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బైల్లో హెల్ప్ చేస్తుంది. సో అది ఒకవేళ ఫ్యూచర్లో లేకపోయినా కూడా ఏ ప్రాబ్లమ్ ఉండదు. అండ్ రిమూవల్ ఆఫ్ గాల్ బ్లాడర్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ గాల్ బ్లాడర్ స్టోన్స్. సో ఇప్పుడు ఈ సర్జరీ ఎలా చేస్తాము, అండ్ సర్జరీలో మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, రికవరీకి ఎన్ని రోజులు పడుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ కామన్గా చూస్తుంటాము. సో గాల్ బ్లాడర్ రిమూవల్ సర్జరీకి ఇప్పుడు మనం మినిమల్లీ ఇన్వేజివ్ మెథడ్స్ వాడుతున్నాం, అంటే లాప్రోస్కోపిక్ సర్జరీ. ఎర్లియర్ బిఫోర్ ద అడ్వెంట్ ఆఫ్ లాప్రోస్కోపిక్ సర్జరీ ఇది చాలా మేజర్ సర్జరీ అవసరం పడేది. పెద్ద ఇన్సిషన్తో గాల్ బ్లాడర్ని అప్రోచ్ అయ్యి చాలా మేజర్ మజిల్స్ని కట్ చేయవలసిన అవసరం ఉండేది. ఫ్యూచర్లో హర్నియాస్ డెవలప్ అయ్యే అవకాశము, అండ్ ఎర్లీ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో పెయిన్ ఎక్కువగా ఉండడము, లంగ్లో ఒక్కొక్కసారి కొలాప్స్ అవుతూ ఉండడము, లంగ్లో ఇన్ఫెక్షన్స్ రావడం, అండ్ వూండ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఎక్కువగా ఉండేవి ఓపెన్ మెథడ్ ద్వారా సర్జరీ చేయడం వల్ల. ఇప్పుడు లాప్రోస్కోపిక్ మెథడ్ అడ్వెంట్ అయిన తర్వాత చిన్న చిన్న హోల్స్ పెట్టి దాంట్లోకి కెమెరా అండ్ ఇన్స్ట్రుమెంట్స్ని ఇంట్రడ్యూస్ చేసి గాల్ బ్లాడర్ని సేఫ్గా రిమూవ్ చేసే మెథడ్స్ ఉన్నాయి. సో ఇలా చేయడం వల్ల ఎర్లీగా సర్జరీ నుంచి రికవర్ అయిపోయే అవకాశం ఉంటుంది. మేజర్ ఇన్సిషన్స్ని అవాయిడ్ చేయొచ్చు. పేషెంట్కి సర్జరీ తర్వాత పెయిన్ మినిమల్గా ఉంటుంది, అండ్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ సేఫ్గా గాల్ బ్లాడర్ని ఈ చిన్న హోల్ ద్వారానే రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ సర్జరీ అయిన తర్వాత వితిన్ 1 or 2 days పేషెంట్ని ఇంటికి డిశ్చార్జ్ కూడా చేయొచ్చు. అండ్ వితిన్ 1 week పేషెంట్ కెన్ రెజ్యూమ్ టు దేర్ నార్మల్ వర్క్. సో ఇది చాలా మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నిక్ వల్ల దీంట్లో కాంప్లికేషన్ రేట్ ఈజ్ మచ్ లెసర్. సో గాల్ బ్లాడర్ స్టోన్కి సర్జరీ అనగానే భయపడకుండా యూ హ్యావ్ టు అప్రోచ్ ద డాక్టర్. దాన్ని ఎక్కువ డిలే చేయకుండా ఒకసారి డయాగ్నోజ్ అయిన తర్వాత వితిన్ 1 or 2 months సర్జరీకి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హెమరాయిడ్స్కి, ఫిషర్కి లేజర్ ద్వారా సర్జరీ చేసే అవకాశం ఉంటుందా, అండ్ దీని ట్రీట్మెంట్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెమరాయిడ్స్ ఆర్ కామన్ టర్మినాలజీలో పైల్స్ అని అంటుంటారు. ఇవి చాలా కామన్ కండిషన్. ఇది యూజువల్గా కాన్స్టిపేటెడ్ పేషెంట్స్లో, అంటే స్టూల్ హార్డ్గా పాస్ అవ్వడం అండ్ స్టూల్ పాస్ చేసేటప్పుడు స్ట్రెయిన్ చేయడం వల్ల ఈ హెమరాయిడ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఇవి అలాగే వదిలేస్తే కనుక చాలామంది పేషెంట్స్లో బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడము, అండ్ అవి కొంచెం కాంప్లికేటెడ్ స్టేట్లోకి వెళ్ళడము, అంటే హెమరాయిడ్స్ పూర్తిగా బయటకు వచ్చేసి దానికి బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోవడం, లేకపోతే హెమరాయిడ్స్ లోపల థ్రాంబస్ ఫార్మేషన్, అంటే క్లాట్ ఫార్మేషన్ జరగడం, ఇలాంటి కాంప్లికేషన్స్లోకి ల్యాండప్ అవుతుంటారు. కొన్ని సివియర్ కేసెస్లో చాలా సివియర్ అనీమియాతో కూడా పేషెంట్స్ ప్రజెంట్ అవుతుంటారు. అంటే బ్లీడింగ్ని చాలా రోజులు నెగ్లెక్ట్ చేయడం వల్ల రక్తం బాగా తగ్గిపోయి హీమోగ్లోబిన్ 3 or 4 grams తగ్గిపోయే పేషెంట్స్ని కూడా చూస్తుంటాం. సో ఇలాంటి కండిషన్ని నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ విత్ ద అడ్వెంట్ ఆఫ్ లేజర్ ట్రీట్మెంట్ కూడా చాలా ఇంప్రూవైజ్ అయింది. ఇప్పుడు ఈ లేజర్ వాడటం వల్ల కుట్లు లేకుండా హెమరాయిడ్స్ని లోపల నుంచే లేజర్ ఎనర్జీ ద్వారా బర్న్ చేసే అవకాశం ఉంటుంది.
సో ఇట్లా చేయడం వల్ల పేషెంట్కి సర్జరీ తర్వాత పెయిన్, బ్లీడింగ్ ఇవన్నీ చాలా మినిమల్గా ఉంటాయి. అండ్ సర్జరీ కూడా డే కేర్ సర్జరీగా చేయొచ్చు. సో యూజువల్గా మార్నింగ్ సర్జరీ అయిపోతే బై ద సేమ్ డే ఈవినింగ్ ఆర్ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పేషెంట్ని డిశ్చార్జ్ కూడా చేయొచ్చు. సో ఈ లేజర్ సర్జరీ ప్రతి ఒక్కళ్ళకి చేయొచ్చా అనే క్వశ్చన్. సో యూజువల్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2 హెమరాయిడ్స్ అంటే హెమరాయిడ్స్ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే పేషెంట్ మన దగ్గరికి ప్రజెంట్ అయినప్పుడు 100% ఎక్స్క్లూజివ్గా లేజర్ ద్వారానే ట్రీట్మెంట్ పూర్తి చేయొచ్చు. అదే గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 హెమరాయిడ్స్ అయితే కంబైన్డ్ టెక్నిక్ అంటే లోపల నుంచి కుట్లు వేసి అట్ ద సేమ్ టైం లేజర్ని కూడా వాడి హెమరాయిడ్స్ని బర్న్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇలా ఏ స్టేజ్లో ఉండే హెమరాయిడ్స్ అండ్ ఫిషర్కైనా కూడా లేజర్ ద్వారా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఎర్లియర్ ఓపెన్ మెథడ్ ద్వారా చేసినప్పుడు కుట్లు వేయడము, సర్జరీ తర్వాత చాలా సివియర్ పెయిన్, స్టూల్ పాస్ చేయడానికి డిఫికల్టీ అండ్ అది హీల్ అయ్యే వరకు పేషెంట్ అసలు ఏ పని చేసుకోలేకపోవడము అండ్ సర్జరీ తర్వాత కొన్ని కేసెస్లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏనల్ కెనాల్ స్టినోసిస్ అంటే కుట్లు వేయడం వల్ల ఏనల్ ఓపెనింగ్ మూసుకుని పోవడము ఇవన్నీ కాంప్లికేషన్స్ చూసేవాళ్ళం. సో వీటిలన్నిటినీ ఓవర్కమ్ చేసే టెక్నిక్ ఈజ్ లేజర్ హెమరాయిడ్ సర్జరీ. దీంట్లో ఎలాంటి కుట్లు ఉండవు బయటకి, కాబట్టి ఏనల్ కెనాల్ స్టినోసిస్ అంటే మోషన్ వచ్చే ఏరియా మూసుకుని పోవడం అనే కాంప్లికేషన్ని కూడా ఓవర్కమ్ చేయొచ్చు. సో హెమరాయిడ్స్ కానీ ఫిషర్ కానీ ఏ రకమైన బ్లీడింగ్ అన్నా, మోషన్లో డిఫికల్టీ ఉన్నా, కాన్స్టిపేషన్ క్రానిక్గా ఉన్నా, లేకపోతే అక్కడ ఏదైనా మాస్ లాగా తగులుతున్నా, ఈ ప్రాబ్లమ్స్లో ఏది ఉన్నా కూడా ఇమ్మీడియట్గా అప్రోచ్ అవ్వడం వల్ల సింపుల్ క్లినికల్ మెథడ్స్ ద్వారా వీటిని డయాగ్నోస్ చేసి టైమ్లీ సర్జరీ చేసుకోవడం వల్ల మేజర్ కాంప్లికేషన్స్ లేకుండా సింపుల్ మెథడ్ ద్వారా వీ కెన్ ట్రీట్ ద కండిషన్. ఫిషర్ ఆర్ హెమరాయిడ్స్ ఉన్న పేషెంట్ ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి, అసలు ఇవి ఎందుకు వస్తుంటాయి, దీనికి మెడికల్ మేనేజ్మెంట్ ఏమైనా ఉందా? సో ఈ క్వశ్చన్స్ని తీసుకుంటే ఫిషర్కి కానీ హెమరాయిడ్స్కి కానీ ఇన్ఫ్యాక్ట్ ఫిస్చులాకి కూడా మోస్ట్ కామన్ రీజన్ ఇవి డెవలప్ అవ్వడానికి ఏంటి అని అంటే క్రానిక్ కాన్స్టిపేషన్. అంటే రోజు స్టూల్ పాస్ చేసే అలవాటు లేని వాళ్ళలో అండ్ స్టూల్ హార్డ్గా ఫామ్ అయ్యే వాళ్ళలో అండ్ స్టూల్ పాస్ చేసేటప్పుడు స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం ఉండడం వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ హెమరాయిడ్స్ ఆర్ ఫిషర్ డెవలప్ అవుతాయి. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూల్ హార్డ్గా ఎందుకు ఫామ్ అవుతుందని చూసుకుంటే ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ అంటే పీచు పదార్థాలు ఉండే ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, దాంట్లో ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రూట్స్ ఇలాంటివి తినే అలవాటు లేని వాళ్ళలో, ఎక్కువ నాన్ వెజిటేరియన్ డయట్ తీసుకునే వాళ్ళలో అండ్ వాటర్ కన్జంప్షన్ చాలా తక్కువగా ఉండే వాళ్ళలో ఈ కాన్స్టిపేషన్ అండ్ హెమరాయిడ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఫిజికల్ యాక్టివిటీ అసలు లేని వాళ్ళలో అండ్ డైలీ మోషన్ వచ్చే అలవాటు హ్యాబిచువల్ కాన్స్టిపేషన్ అని అంటాము. సో ఇలాంటి కేసెస్లో కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం హెమరాయిడ్స్ డెవలప్ అవుతుంటాయి. ఒకవేళ ఇవన్నీ లేకపోయినా కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలో కూడా హెమరాయిడ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల ఎర్లీ స్టేజెస్ ఆఫ్ హెమరాయిడ్స్ని మనం కన్జర్వేటివ్గా అంటే సర్జరీ లేకుండా కూడా మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు డయట్లో యాడిక్వేట్ ఫైబర్ ఉండేటట్టుగా చూసుకోవడం, వాటర్ కనీసం 3 to 4 లీటర్స్ డైలీ కన్జ్యూమ్ చేయడం, డైలీ ఒక 30 to 40 మినిట్స్ గుడ్ ఫిజికల్ యాక్టివిటీని మన లైఫ్ స్టైల్లోకి ఇంక్లూడ్ చేయడం, ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. దీంతోపాటు డాక్టర్ మీకు హెమరాయిడ్స్ హీల్ చేయడానికి అండ్ మోషన్ వచ్చే ఏరియాని కొంచెం రిలాక్స్ చేయడానికి ఆయింట్మెంట్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు. అండ్ దాంతోపాటు సిట్స్ బాత్ అండ్ కొన్ని స్టూల్ సాఫ్టనింగ్ టానిక్స్ ఇవ్వడం వల్ల కూడా మీకు ఎర్లీ స్టేజెస్లో కొంతమంది ఒక 15 to 25% ఆఫ్ ద పేషెంట్స్లో పూర్తిగా రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో హెమరాయిడ్స్ ఒకవేళ ఉన్నాయి అనే డౌట్ మీకుంటే తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ప్రతి ఒక్కళ్ళకి సర్జరీ ఆన్సర్ కాకపోవచ్చు, కొంతమందికి మందులతో కూడా తగ్గే అవకాశం ఉంది. సో ఎర్లీగా ప్రెజెంట్ అవ్వడం వల్ల ఈ మెడికల్ మేనేజ్మెంట్ సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో హెమరాయిడ్స్, పైల్స్ ఆర్ ఫిషర్స్కి మెడికల్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో పాసిబుల్. అండ్ కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి ఈవెన్ ఒకవేళ సర్జరీ చేసుకున్నా కూడా అవి తప్పకుండా ఇన్కల్కేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి డూ అప్రోచ్ యువర్ డాక్టర్ అండ్ గెట్ ఇన్వెస్టిగేటెడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ.